Hi guys, good morning. Welcome to one more vlog. సో ఇన్ని రోజులు మన లైఫ్లో వ్లాగ్ చేయడానికి ఏం లేదనమాట. బట్ టుడే ఇస్ ఎట్ అనదర్ డే వేర్ వీ హ్యావ్ సంథింగ్ టు డూ. సో ఇప్పుడైతే నేను వీసా అపాయింట్మెంట్ ఉంది, దానికి బయోమెట్రిక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఫోటో టు దెమ్ అండ్ ఆల్సో మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడ. సో అది హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఉంటే ఐ జస్ట్ బుక్డ్ ఎ క్యాబ్. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో టుడే ఈజ్ ఎ బిట్ ఈవెంట్ఫుల్ డే. నా వీసా ఇంటర్వ్యూకి దిస్ ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ అనమాట. ఇది ఖచ్చితంగా ఈ అపాయింట్మెంట్కి అటెండ్ అవ్వాలి. దాని తర్వాత దేర్ విల్ బి ఏ వీసా ఇంటర్వ్యూ. ఏం వీసా ఇంటర్వ్యూ, ఎక్కడికి వెళ్తున్నా అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ ద అప్కమింగ్ వ్లాగ్స్. ఫర్ నౌ I'm going to give biometrics and come back. చూద్దాం, let's see how my day goes today. Hopefully good. అంతే. I think this is gonna be my first Telugu vlog. నేను ఎప్పటిదాకా తెలుగు వ్లాగ్స్ చేయలేదు. క్యాబ్ వచ్చేసింది. I'm going to go and I'll keep you updated on what's happening. మన క్యాబ్ భయ్య మన ఇల్లు వెనకైతే ముందుకు వచ్చేసాడు అనమాట. సో అక్కడికి నడుస్తున్నా ఇప్పుడు. చాలా ఫాగీగా ఉంది, నవంబర్ టైం కదా. హాయ్ గైస్, ఇప్పుడే వీసా అపాయింట్మెంట్ అయిపోయింది అనమాట. వీసా అపాయింట్మెంట్ అంటే బయోమెట్రిక్స్ అయిపోయింది. ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫోటో తీసుకున్నారు. ఇట్స్ జస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. యాక్చువల్గా నేను ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకున్నా, కానీ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇట్స్ ఇన్ హైటెక్ సిటీ. యాక్చువల్గా నేను వచ్చింది హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లోపలే ఉంటుంది అనమాట. లైక్ ఐ వాజ్ థింకింగ్, ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఒక 10 years బ్యాక్ తెలంగాణ ఎంసెట్ రాయడానికి నేను ఇక్కడికి వచ్చాను అనమాట, హైదరాబాద్కి. నేను మా నాన్న వచ్చాం. అప్పుడు నాకు బాగా గుర్తు, అసలు మెట్రో స్టేషన్ ఏం లేదనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా? మెట్రో స్టేషన్ ఏం లేదు ఇక్కడ. ఇట్స్ జస్ట్ హైటెక్ సిటీ బిల్డింగ్ ఉండింది అంతే. ఇప్పుడైతే లైక్ హైదరాబాద్ కట్ టు 10 years మొత్తం మారిపోయింది. లైక్ లిటరలీ దెర్ ఇస్ మెట్రో, టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్. నాకు అప్పుడు ఇక్కడికి ఎంసెట్ రాయడానికి వచ్చినప్పుడు మా నాన్న నన్ను హైటెక్ సిటీ ముందు నిలబెట్టి ఫోటో తీసాడనమాట. ఆ ఫోటో ఇంకా ఉంది. నాకు చాలా కోర్ మెమరీ ఎందుకో ఆ విషయం మాత్రం. అండ్ నౌ కట్ టు 10 years నేను అదే ప్లేస్కి వచ్చి వీసా అపాయింట్మెంట్ కోసం వచ్చానమాట. It feels so surreal and nostalgic. Like అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యూ డోంట్ రియలైజ్ యూ విల్ కమ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఫర్ సంథింగ్ ఇంపార్టెంట్ అదే ప్లేస్కి అని. కానీ డెస్టినీ. అండ్ ఇప్పుడైతే నాకు బాగా ఆకలేస్తుంది. టైమ్ ఆల్మోస్ట్ 8:39 అవుతుంది. సో పక్కన అసలు ఫస్ట్ అక్కడ రామ్కి బండి ఉందన్నమాట మెట్రో కిందే. బట్ రామ్కి బండి ఆల్రెడీ తిన్నా. సో అందుకని రామేశ్వరం కెఫే ఉందన్నమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వ్లాగ్. అసలు రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ మనల్ని చూస్తుంటారనమాట. సో ఒక 250 meters వెళ్తే మెట్రో స్టేషన్ నుంచి రామేశ్వరం కెఫే ఉంది. సో అక్కడ తిందాం అనుకుంటున్నా. ఐదర్ దోశ ఆర్ ఉప్మా. లెట్స్ సీ ఏం తినాలనిపిస్తే చూద్దాం. ఐ థింక్ లాస్ట్ టైం వెళ్ళాను నేను రామేశ్వరం కెఫేకి, మా ఫ్రెండ్స్ తిన్నారు కానీ నేను తినలేదన్నమాట అక్కడ. విల్ సీ. నాకైతే చాలా ఆకలేస్తుంది. యాక్చువల్లీ ఐ నీడ్ టు మీట్ మై సిస్టర్, మై యంగర్ సిస్టర్. షీ ఆల్సో లివ్స్ ఇన్ హైదరాబాద్. ఒక చిన్న పని మీద ఐ నీడ్ టు మీట్ హర్ అనమాట. సో ఐ వాస్ కాలింగ్ హర్ అండ్ షీ ఈజ్ నాట్ పికింగ్ అప్. సో అందుకని టైం బై చేద్దామని, టైం పాస్ చేద్దామని మధ్యలో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను అనమాట. చూద్దాం. విల్ క్యాచ్ అప్. హాయ్ గైస్ అగైన్.
రామేశ్వరం కెఫేకి వచ్చాను అనమాట. సో దిస్ ఇస్ రామేశ్వరం కెఫే. అండ్ ఏం ఆర్డర్ ఇచ్చా అంటే చూసా ఏం తిందామని, దోశలు ఎప్పుడు తినేవే కదా అని ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా అనమాట. నాకు గీ పొడి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. సో అది ఆర్డర్ ఇచ్చా. బట్ క్వాంటిటీ చాలా ఓకే. సో క్వాంటిటీ చాలా తక్కువ వచ్చిందని అనిపించింది అనమాట. సో ఇది వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ అనమాట. లైక్ జస్ట్ 1 బిగ్ ఇడ్లీ, చట్నీస్ ఇచ్చారు. అదే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 125 అనుకుంటా. చూద్దాం, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అండ్ ఆల్సో అన్నీ ఎక్స్పెన్సివ్గానే అనిపించాయి నాకు. దోశలు లైక్ 150కి తక్కువ ఏది లేదు. ఐ థింక్ ఇట్స్ ప్రీమియం టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్ కాదండి, ప్రీమియం ఏమనాలి, రెస్టారెంట్ ఫర్ టిఫిన్స్. సో యా, అదనమాట. అండ్ ఫిల్టర్ కాఫీ కూడా ఇచ్చాను. నేను అప్పుడే తెచ్చుకోలేదు, ఇది తినేసి దాని తర్వాత ఫిల్టర్ కాఫీ తెచ్చుకుంటా. సో దీస్ 2 థింగ్స్ ఆర్ మై ఫేవరెట్, ఇడ్లీ అండ్ ఫిల్టర్ కాఫీ కాంబినేషన్. యా, ఐ లెట్ యూ నో హౌ ఇట్ ఈస్. టేస్ట్ చేసి చెప్తాను. సో ఇప్పుడే ఇడ్లీ తినడం జరిగిందనమాట. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. తక్కువ క్వాంటిటీ అనుకున్నా కానీ తినగా ఫుల్ అయిపోతుంది. ఐ థింక్ కరెక్ట్గానే ఇచ్చారు క్వాంటిటీ. సో అన్నీ బాగున్నాయి. చట్నీ బాగుంది, కోకోనట్ చట్నీ ఇచ్చారు, పీనట్ చట్నీ ఇచ్చారు, ఇంకోటి ఏదో టొమాటో చట్నీనో జింజర్ చట్నీనో నాకు తెలీదు. సో ఐ కెనాట్ కామెంట్. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఫిల్టర్ కాఫీ కూడా వచ్చేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది కానీ షుగర్ వేయలేదు అనుకుంటా. సో కొంచెం చేదుగా ఎక్కువ కాఫీ టేస్ట్ వస్తుంది. బట్ ఓకే, ఐ థింక్ ఇడ్లీ ఈజ్ బెటర్ దాన్ ఫిల్టర్ కాఫీ. అంత నచ్చలేదు. పబ్లిక్లో బ్లాగింగ్ చేయడం కన్నా చాలా కష్టం అసలు. లైక్ అందరూ మనల్ని చూస్తుంటారు. బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు పాస్ దట్ ఫీలింగ్. అలవాటు అవ్వాలి కొంచెం. కాఫీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. క్యాబ్ బుక్ చేసుకొని బ్యాక్ టు పెవిలియన్. సో ఐ విల్ అప్డేట్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఆర్ ఐ